కూతురుగా జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ధడక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత వరుసగా పలు సినిమాలు, లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసుకుంటూ వస్తుంది. అయితే జాన్వీకి ఇప్పటి వరకు ఒక్క కమర్షియల్ హిట్ కూడా లేకపోవడంతో ఇంకా స్టార్ హీరోయిన్ కాలేదని చెప్పొచ్చు. ఇప్పుడు ఎన్టీఆర్ సరసన దేవరా సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుంది జాన్వీ కపూర్. ఇప్పటికే దేవరా సినిమా నుంచి జాన్వీ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో తంగం అనే క్యారెక్టర్ తో ప్రేక్షకుల ముందుకి రానుంది. దేవరా సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న జాన్వీ ఈ సినిమాతో కమర్షియల్ సక్సెస్ సాధించి మరిన్ని కమర్షియల్ సినిమాలు చేయాలని చూస్తుంది. RC16 లో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ నటిస్తుందని ఆమె తండ్రి బోనీ కపూర్ ఇటీవల ఇంటర్వ్యూలో అధికారికంగా ధృవీకరించినట్లు సమాచారం. జాన్వీ త్వరలో RC16 షూటింగ్ ను ప్రారంభించనుందని, ఆమెకు తన తల్లి దివంగత శ్రీదేవి ఆశీస్సులు ఉన్నాయని ఆయన అన్నారు. బోనీ కపూర్ చేసిన ఈ ప్రకటన అనేక రూమర్స్ కు చెక్ పెట్టినట్టయింది. ఇప్పుడు RC16 లో మహిళా ప్రధాన పాత్ర గురించి క్లారిటీ ఇచ్చాడు. దేవరా తర్వాత టాలీవుడ్ లో జాన్వీ కపూర్ కి ఇది రెండవ చిత్రం. ఇది ఖచ్చితంగా తెలుగులో మంచి ఛాన్స్. కాగా జూనియర్ నటిస్తున్న దేవరా రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. అక్టోబర్ 10, 2024న వస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఈ ప్రకటన ఖచ్చితంగా మెగా అభిమానులకు షాక్ కి గురిచేసింది. అయితే ఇప్పుడు రామ్ చరణ్ సినిమాకు జాన్వీ కపూర్ అందుకుంటున్న రెమ్యూనరేషన్ సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ గా మారింది. ఏ సినిమాకి ఏకంగా 6 కోట్లు డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది.